హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందుల పయనం. ఈరోజు మిమ్మల్ని ఒక ఇస్కాన్ టెంపుల్కి తీసుకువెళ్ళిపోతున్నాను. ఇస్కాన్ దేవాలయాలలో కనిపించే అద్భుత దృశ్యాలు ఎక్కడ మనం చూడమన్నమాట. మరి ఆలస్యం ఎందుకు? మా తమ్ముడు డ్రైవ్ చేస్తూ మేమందరం కూడా రెడీ అయిపోయాము. సో వెళ్ళిపోదాం అందరం కలిసి అనంతపురంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి. ఇస్కాన్, దీనికి హరే కృష్ణ ఉద్యమం అని కూడా పేరు పెట్టొచ్చని చాలామంది అంటూ ఉంటారు. ఇస్కాన్ అనేది అంతర్జాతీయ కృష్ణ సమాజం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీత ప్రచారము, కృష్ణ తత్వములను, భక్తి యోగములను ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట. భారతదేశమందు ప్రతి ప్రధాన నగరాలలో వీరి కృష్ణ మందిరాలు మనం చూడవచ్చు. ఇస్కాన్ సంస్థ అనేక రంగాలలో రాధాకృష్ణ మందిరాలను నిర్మిస్తూ వస్తుంది. అధునాతనమైన సాంప్రదాయ శైలులు మేళవింపుతో నిర్మించిన ఈ ఆలయాలు చక్కని నిర్వహణలతో ఆ ఊళ్ళల్లో భక్తులకు, పర్యాటకులకు సందర్శనా స్థలాలుగా గుర్తింపు పొందుతూ వస్తున్నాయి. ప్రపంచ దేశాలతో పాటుగా మన దేశంలో కూడా ఇస్కాన్ సంస్థ వారు దాదాపు అన్ని ముఖ్య నగరాలలో ఈ ఇస్కాన్ టెంపుల్స్ని నిర్మించారు. హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ, ఇలా శ్రీకృష్ణుని భక్తి ప్రపత్తులలో ఓలలాడుతున్న భక్తజనం అంతటా పలుకుతూ కనిపిస్తూ ఉంటారు. భక్తి భావనలో బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయిన తులసీమాలధారులు గీతాకారుని లీలలను కొనియాడే క్రమంలో ఆడుతూ పాడుతూ భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ ఉంటారు. ఇది అంతర్జాతీయ కృష్ణ తత్వ సమాఖ్య దేవాలయం. అదేనండి ఇస్కాన్ దేవాలయంలో కనిపించే అద్భుత దృశ్యాలు. అదే తోవలో అనంతపురంలో కూడా ఇస్కాన్ దేవాలయాన్ని నిర్మించారు. అలా ఈ ఇస్కాన్ టెంపుల్ కంప్లీట్ అయ్యాక ఈ చుట్టుపక్కల కూడా ఆధ్యాత్మికం వైపు పరుగులు పెడుతూ భక్తులు ఎంతో ప్రాముఖ్యతను, అభివృద్ధి చెందే విధంగా ఈ ప్రాంతాన్ని తయారు చేసుకున్నారు. ఇస్కాన్ టెంపుల్ అనగానే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉండే ప్రతి ప్రదేశం మనకి కనపడుతూ ఉంటుంది. ఈ వేడుకలో చిన్నారులు, పెద్దలు పెద్ద ఎత్తున అందరూ కలిసి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలిపోతూ ఉంటారు. అనంత అద్భుతాల అనంతపురంగా మనం ఒక పక్క ప్రశాంతమైన వాతావరణంతో హాయిగా డివోషనల్ వేలో ఉందామనుకునే లోపే ప్రతి ఒక్కళ్ళు ఫ్యాక్షన్ రాజకీయాలు మీకు గుర్తుకు రావా అనే విధంగా అవి గుర్తు చేస్తూ ఉంటారు. కానీ ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండే స్థలంలోనే ఆధ్యాత్మికత, చారిత్రక సంపద, పర్యాటకుల మనసు దోచే అందమైన లోకం మన అనంతపురం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు విజయనగర రాజుల సంస్థానంలో రతనాల సీమగా వెలుగొందిన ఈ అనంతపురంలో ఇప్పటికీ అలనాటి జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయి. అలాంటి అద్భుతమైన ఈ ప్రదేశంలో ఇస్కాన్ ఆలయం కూడా సందర్శకులను కళ్ళకు ఆకట్టుకునేలా కట్టిపడేస్తూ ఉంటుంది. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. ఈ అబ్రివేషన్లోనే మనకి కృష్ణుడి మీద మన భక్తి పారవస్యం మనస్సు నిలిపే విధంగా నేను చేస్తాను అని కృష్ణ భక్తులు పిలిచే నామంగా అందరూ చెప్పుకోవచ్చు.
ఇప్పుడు మనం దర్శించుకుంటున్న ఈ ఇస్కాన్ టెంపుల్నే శ్రీ రాధా పార్థసారథి టెంపుల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ టెంపుల్ని 2008లో ఇనాగరేట్ చేయగా మనకి గర్భగుడిలో దర్శనమిచ్చేది రాధాకృష్ణులు అన్నమాట. ఎంతో విభిన్నంగా కనిపించే ఈ ఇస్కాన్ దేవాలయంలో పూజలు చాలా దండిగా జరుగుతూ ఉంటాయి. చెప్పాలంటే దహీహండి అండ్ జన్మాష్టమి ఈ 2 సందర్భాలలో అయితే ఏ ఇస్కాన్ టెంపుల్ అయినా ఎస్పెషల్లీ ఇక్కడ కూడా చాలా అద్భుతంగా పండుగలాగా చేస్తూ ఉంటారనమాట. చుట్టూ ఫ్లవర్స్ కట్టేసి దియాస్ గుడి అంతా కూడా దీపాలతో వెలుగుతూ అన్ని వేళలా కూడా చాలా స్పెషల్ పూజలు జరుగుతూ ఆనందాన్ని కలుగు చేస్తూ ఉంటుంది ఈ దేవాలయ ప్రాంగణం. అయితే ఈ ఇస్కాన్ టెంపుల్ సాంప్రదాయాన్ని మొట్టమొదటిగా ప్రారంభించింది శ్రీ భక్తి వేదాంత స్వామివారు. ఆయన 1966లో ఈ ఫౌండేషన్ని స్టార్ట్ చేశారనమాట. అలా స్టార్ట్ చేసిన ఈ ఫౌండేషన్ అంతర్జాతీయంగా కూడా ప్రాచుర్యం పొందింది. ఎక్కడ చూసినా హరే కృష్ణ భక్తులు ఊగిపోతూ భక్తిలో మైమరిచిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతం వాటిలో ఉన్న ధర్మాలు వాటి ప్రాముఖ్యతని తెలియపరుస్తూ హిందూ తత్వాన్ని పెంపొందించుకుంటూ అందరికీ తెలియచేసేలా ఉంటుంది ఇస్కాన్ వారి అభిమతం కూడా. ఫౌండేషన్ ద్వారా భక్తులకి హిందూ తత్వాన్ని తెలియపరచడం, ఇక్కడికి భక్తులు వారి ఆత్మని స్వామివారి పాదాల చెంత ఉంచే విధంగా మెడిటేషను, యోగా పద్ధతిలో ఆధ్యాత్మిక దారిలో నడుస్తూ ఉంటారు. మనం గుడి ప్రాంగణంలోకి రాగానే ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. కళకళలాడే శిల్ప సౌందర్యం, లోపలికి వెళ్ళగానే కళామూర్తుల్ని చూడగానే మనల్ని మనం మరిచిపోయి మైమరిచే విధంగా ఆధ్యాత్మికత వేలో మనం యోగా, ధ్యాన పద్ధతులలో మమేకమైపోతాము. ఈ ఫౌండేషన్ ద్వారానే అనేక సోషల్ సర్వీసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. పిల్లల్ని చదివించడం దగ్గర నుంచి భక్తివేలో వాళ్ళని నడిపించే వరకు కూడా హిందూ తత్వాన్ని పెంపొందించే వరకు అందరూ సాధన రూపంలో చేస్తూ ఉంటారు. ఇవే కాక ఎన్నో అదర్ యాక్టివిటీస్ కూడా ఇస్కాన్ టెంపుల్ ఫౌండేషన్ ద్వారా జరుగుతూ ఉంటాయి. ఎంతో వైవిధ్యంగా కనిపించే ఈ ఇస్కాన్ దేవాలయంలో ఎన్నో అద్భుతమైన కృష్ణావతార రూపాలు, నరసింహావతారము, శ్రీకృష్ణుని కాళీయ నృత్యము, ఇట్లా ఎంతో అద్భుతంగా కనిపించే ఈ దేవాలయంలో దేవాలయ నిర్మాణం కూడా ఎంతో విభిన్నంగా కనపడుతుంది. 4 గుర్రాలతో స్వారీ చేస్తూ నేను నిన్ను విశ్వంతో మమేకం చేసి ఆధ్యాత్మికత వైపుకు నేను తీసుకువెళ్తాను అని రాధాకృష్ణులు పిలుస్తున్నట్లుగా అనిపించే రూపాలు, ఇలా ఎంతో ఎంతో విభిన్నంగా మన మనస్సుకు హత్తుకుంటుంది ఈ దేవాలయ ప్రాంగణం, దేవాలయ దర్శనం. ఈ దేవాలయ మరో ప్రత్యేకత ప్రతి ఒక్కరిని కూడా చిత్రీకరణకు ప్రేరేపిస్తున్నట్లుగా ఉంటుందన్నమాట. ఎక్కడ చూసినా ఫోటో తీసే విధంగా కనపడుతూ ఉంటుంది. సో ఫోటో క్యాప్చరింగ్కి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు అనమాట. మరి అట్టట్టా ఉంటేనే ఏదో తీసేస్తాం కదా ఫోటోలు, ఇట్టా ఉంటే ఎందుకు తీయము అనే విధంగా ఉంటుంది ఈ గుడిలో మనల్ని ప్రేరేపించే విధంగా ఉండే షూటింగ్ స్పాట్స్ అన్నీ కూడా. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేస్తే ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతారు. మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యోర్స్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.